ఇంకా వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల రోడ్లు కూడా వాగులను తలపిస్తున్న పరిస్థితి నెలకొంది. వర్షానికి కురిసిన వాటర్ అంతా కూడా రోడ్లపైనే నిలిచిపోవడము, అదేవిధంగా మ్యాన్ హోల్స్ ఓపెన్ కాకపోవడం, ఇటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. అసలు ఏం జరుగుతోంది, జీహెచ్ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, దీనికి సంబంధించిన అప్డేట్స్ మనం కనుక్కుందాం. అదేవిధంగా ప్రకాష్ రెడ్డి గారు, జీహెచ్ఎంసీ ఈవీడీఎం డైరెక్టర్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. ప్రకాష్ రెడ్డి గారు, అసలే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు కురిసిన గంట పాటు వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా వాగులను తలపిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. అధికారులు అసలు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? మనకు యావరేజ్ గా 2 సెంటీమీటర్ పర్ అవర్ వరకు మన హైదరాబాద్ లో డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. అయితే ఈ రోజు లాస్ట్ 1 అవర్ లో ఒక 7 సెంటీమీటర్ వరకు వర్షపాతం నమోదైంది. మాన్సూన్స్ కూడా ఆన్సెట్ హైదరాబాద్ పైన అయింది. దీనికి సంబంధించి మనకి ఈవీడీఎం తరఫున 30 డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్నవి. ఆ 30 డిఆర్ఎఫ్ టీమ్స్ 30 లొకేషన్స్ నుంచి కూడా కంప్లైంట్స్ అటెండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక 20 వరకు వాటర్ లాగింగ్ కంప్లైంట్స్, అదేవిధంగా ట్రీ ఫాల్ కంప్లైంట్స్ వచ్చినాయి. మనం పబ్లిక్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎటువంటి హైదరాబాద్ లిమిట్స్ లో ఎక్కడన్నా చెట్లు పడిపోయినా లేకపోతే వాటర్ లాగింగ్ అయిపోయినా మాకు 9000113667 9000113667 మరియు 040211 ఇవి మా కంట్రోల్ రూమ్ నెంబర్స్. ఇక్కడికి మీరు మ్యాప్ లొకేషన్ ఫొటోస్ పంపిస్తే మా టీం వచ్చి అవి క్లియర్ చేయడానికి చేస్తున్నాము. అదేవిధంగా మనము పబ్లిక్ అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మాన్సూన్ ఆన్సెట్ అయింది కాబట్టి మీరు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా, తర్వాత వెదర్ యాప్స్ ద్వారా వెదర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఏదైనా లో లయింగ్ ఏరియాస్ లో, నాలాస్ లో ఉన్న వాళ్ళు, లేకుంటే పాడుపడిన బిల్డింగ్స్ లో ఉన్న వాళ్ళు వెకేట్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా రోడ్ పైన ట్రాఫిక్ కంజెషన్ కూడా ఉంటుంది కాబట్టి అది చూసుకొని ట్రావెల్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ పవర్ లైన్స్, ఎలక్ట్రిసిటీ, లైటింగ్ పోల్స్ వాటికి దూరంగా ఉండి అవి కరెంట్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా నాలాస్, మ్యాన్ హోల్స్ ఇవి కూడా వాటిని కూడా దాటేటప్పుడు అవి చూసుకొని దాటాలని కోరుతున్నాము. సో పబ్లిక్ ని మనం కోరేది ఏంటంటే, వాళ్ళు ఎప్పటికప్పుడు మీడియా ద్వారా, యాప్స్ ద్వారా వచ్చే ఇన్ఫర్మేషన్ చూసుకొని దాన్ని బట్టి వాళ్ళ ట్రావెల్ ప్లాన్స్ చేసుకోవాలని కోరుతున్నాం. రైట్. ప్రకాష్ రెడ్డి గారు, మీరైతే మంచి సూచనలు ఇస్తున్నారు, కానీ అవన్నీ కూడా ప్రజలు పాటిస్తున్నారా? అది మీరేమైనా చెక్ చేస్తారా? ఇప్పటి వరకు ముందస్తు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? శిథిలావస్థకు చేరిన భవనాలు కానీ, లేదంటే వృక్షాలు కానీ నేలకూలి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా నెలకొంటుంది. సో వీటికి సంబంధించి మీరు ఇప్పటి వరకు ఏమైనా చర్యలు చేపట్టారా? అంటే మనం ఇప్పుడు లాస్ట్ 1 మంత్ నుంచి కూడా ఆడిట్ చేస్తున్నాము. ఏవేవి చెట్లు ఓల్డ్ చెట్లు ఉన్నాయి, లేకపోతే రూట్స్ డ్యామేజ్ అయి ఉన్నాయి, అవన్నీ కూడా తొలగించడం జరిగింది యూబీడీ ద్వారా. అదేవిధంగా నాలాస్ సంబంధించి కూడా ఎక్కడెక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ ఉన్నాయి, లేకపోతే నాలా డీసిల్టింగ్ ఎక్కడ జరగలేదు, అది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అందించి జిహెచ్ఎంసీ ద్వారా అన్ని చోట్ల కూడా తీస్తున్నాము. సో మాక్సిమం అన్ని ప్రికాషన్స్ కూడా మనం జిహెచ్ఎంసీ తరఫున తీసుకుంటున్నాం. లాస్ట్ టైం కూడా ఈ చిన్నపాటి వర్షాలకే కూడా చిన్న పిల్లల ప్రాణాలు పోయిన పరిస్థితి కూడా నెలకొంది. మ్యాన్ హోల్స్ లో పిల్లలు పడిపోయి అది గుర్తించక కనీసం శవాలు కూడా దొరికిన పరిస్థితులు కూడా లేవు ఒకప్పుడు. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు ఇటువంటి వాటిపైన శ్రద్ధ వహించారా? అసలు ప్రజలకు కానీ పేరెంట్స్ కి కానీ మీరు ఎటువంటి సలహాలు ఇస్తున్నారు? అంటే మనం ముఖ్యంగా మనకు అలాంగ్ ద మూసీ రివర్ నాలా ఉంది. ఆ నాలాలో చాలా మంది ఇల్లులు కట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి మనం సూచించేది ఏంటంటే, ఇటువంటి వర్షాకాలంలో డిలాపిటేటెడ్ స్ట్రక్చర్స్, ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నట్టయితే ఆల్రెడీ మనం నోటీసెస్ ఇచ్చినాము. బట్ ఈవెన్ ఐడెంటిఫై చేయని బిల్డింగ్స్ అయినా కూడా వాళ్ళు వెకేట్ చేసి హయ్యర్ ప్లేసెస్ లో వాళ్ళు ఉండాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ మ్యాన్ హోల్స్ అన్ని కూడా జనరల్ క్లోజ్ చేస్తున్నాము. ఎక్కడన్నా మనం దాటేటప్పుడు కానీ వాటర్ లో కానీ తక్కువనే ఉంది కదా అని దాటే అనే భావంతో కాకుండా తగు జాగ్రత్తలు పబ్లిక్ కూడా తీసుకోవాలని మనం కోరుతున్నాం. కొన్ని మ్యాన్ హోల్స్ ఈ వాటర్ లో ఎక్కడున్నావో కూడా లొకేషన్ కూడా కరెక్ట్ గా గుర్తించలేని పరిస్థితి నెలకొంటుంది. వాటిని ఓపెన్ చేయడానికి కూడా జీహెచ్ఎంసీ సిబ్బంది కూడా చాలా కష్టపడుతుంటారు. సో అటువంటి దగ్గర ఏదైనా బోర్డ్స్ అరేంజ్ చేయడం కానీ, లేదంటే అక్కడ సిబ్బందిని ఏర్పాటు చేయడం కానీ ఏమైనా చేశారా? ఈసారి మనం వాటర్ బోర్డు మరియు జిహెచ్ఎంసీ తరఫున అన్ని మేజర్ మ్యాన్ హోల్స్ అక్కడ అంతా కూడా రెడ్ కలర్ లో ఒక సేఫ్టీ బోర్డ్స్ ఏర్పాటు చేసినాము పబ్లిక్ కనిపించే విధంగా. అదేవిధంగా బ్యానర్స్ కూడా పెట్టడం జరిగింది, రెడ్ ఫ్లాగ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈసారి తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాము. రైట్.
థ్యాంక్ యూ అండి.